కడప కడిగింది. ఇంకా నిమ్మకాయలు ఎందుకు కోసింది? అత్తమ్మ, ఆ, బయట నిమ్మకాయలు కడప ఎందుకు కడిగినావు? ఇలా అమావాస్య కదా. అమావాస్యనా? రేపు అంటే ఎందుకు? శనివారం అమావాస్య. శనివారం అమావాస్యనే కాదు, ఎప్పుడైనా ప్రతి అమావాస్య చేస్తా కదా. అవును అని నాకు చూస్తా అంటే కానీ ఇక నువ్వు ఎప్పుడు అడిగినా నేను చెప్పాను. అవునా? అంటే ఎందుకు అత్తమ్మ? ఎందుకు అట్లా కడుగుతా? లైక్ నిమ్మకాయలు కోసి పెడతారు. ఇది మంచిది, ఇట్లా పోసి పెట్టుకుంటే రిజల్ట్స్ నాకైతే మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేస్తాను ఆ. ప్రతి అమావాస్య. ఏం కర్రీ వండుతున్నావు అత్తమ్మ? సొరకాయ. ఏం మంచిది అత్తమ్మ అది? అంటే నిమ్మకాయలు కోయడం వల్ల దేనికి మంచిది అది? ఇది మనకు దిష్టి దోషము, ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే, ఓకే. ఏదైనా ఉంటే పోతుందని ముఖ్యంగా ఆ ఎక్కువ గురువు గారు చెప్తున్నారు కదా, ఆదిత్య పరశ్రీ గురువు గారు చెప్తున్నారు ఈ అవును. మధ్య. ఆయన ప్రతి అమావాస్యకి 2 నిమ్మకాయలు, పచ్చయి గ్రీన్ కలర్ లో ఉండే నిమ్మకాయలు ఓకే. తీసుకొని, మనం చాలా మంది అడ్డంగా వస్తారు, ఆ, అడ్డంగా కాకుండా నిలువు నిలువ నిలువు కోసి ఈ పక్క 2 ఆ పక్క 2, ఒకటి పసుపుది ఒకటి కుంకుమది, కుంకుమది. 2 ఇటు అటు పెట్టి ఆ రెండింటి మీద ఆర్తిక కర్పూరం పెట్టి వెలిగించి ఉమ్, పెడితే అది చాలా మంచిది అని చెప్పి చాలా వీడియోస్లలో ఉన్నాయి. నేను ఓకే. అంతకుముందు చేసాను కానీ అడ్డగా పోసేదాన్ని. ఉమ్, ఆయన చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ఒక 5, 6 అమావాస్యలు మనకి ఓకే. చేసినప్పటి నుంచి నాకు బాగుంది, కొంచెం రిజల్ట్స్ వచ్చింది మనకు. అవునా? రిజల్ట్స్ వచ్చి ఓకే. నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను ప్రతి అమావాస్యకి కంపల్సరీ నిమ్మకాయలు గ్రీన్ కలర్లో తెచ్చుకొని ఉమ్, నిలువుగా పోసి పెడతాను. పసుపు కుంకుమ, అతికపురం పెట్టాలి. తాటికప్పురం పెట్టి వెలిగించేసేయాలి. ఓకే. నిలువు అడ్డంలో పోయొద్దు, నిలువు పోయి నిలువ వేయాలి. సో మంచి అదన్నమాట. రిజల్ట్స్ ఉంది, ఉమ్, పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఓకే. బాగుంది. ఎవరికైనా నచ్చితే పాటించండి. పాటిస్తే మంచిగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో రిజల్ట్ మా అయితే అత్తమ్మ చెప్పింది కదా, కంపల్సరీ అట్లా పోస్తే ఉంటది. మంచిగా పాజిటివ్ వైబ్ ఉంటది ఇంట్లో కూడా. రిజల్ట్ అయితే రిజల్ట్స్. ఉంది, నాకైతే రిజల్ట్స్ కనిపించింది ఉంది. ఓకే. మాకైతే అది చెప్పొద్దు ఎవరికి, మాకు రిజల్ట్స్ అయితే వచ్చింది. ఏం మీకు కూర కూడా వండుతున్నావు అత్తమ్మ? సొరకాయ ఉడతా. సోరకాయ. నేను పాలకూర మామిడికాయ పప్పు చేసిన కదా, అవును. అవి అట్లనే ఉంది. సొరకాయ శనగపప్పు వండుతా. ఇంకొకటి ఇలా మనకు మహాలక్ష్మి వచ్చింది, ఏంటిది? అమావాస్య. మహాలక్ష్మి అమావాస్యనా? మహాలక్ష్మి వచ్చింది మనకి ఇంటికి ఇవాళ అంటున్నాం. ఎట్లా? మనకు ఒకరు తెలిసిన వాళ్ళు మామిడికాయ పచ్చడి పంపించింది. ఓ, అవును. మహాలక్ష్మి పచ్చడి అంటేనే మహాలక్ష్మి మహాలక్ష్మి. ఓకే. అమ్మవారు. ఇక నాకు అమ్మవారి రూపంలో నాకు పచ్చడి పంపించారు తెలిసిన వాళ్ళు. అవును. అది తీసుకొని కళ్ళకు అద్దుకొని దేవుడి దగ్గర నివేదన పెట్టిన ఇలా పచ్చడితో తిందాం. అవును. మనం కూడా పెట్టాలి కదా పచ్చడి. పెడతా అన్నావు కదా నువ్వు? పెడతా ఇప్పుడు ఈ 4 రోజులు కొంచెం కుదరలేదు. హ్మ్. ఇంకా ఇది అమాస అయిపోయింది కదా, అవును. మళ్ళీ ఇక పుణ్యం అయిపోయిన తర్వాత పెట్టాలి. పున్నం రోహిణి అయిపోయిన కార్తె అని తర్వాత. వస్తుంది, పుణ్యం అయిపోయినాక అప్పుడు ఒక రోజులో పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు నిమ్మకాయలు అన్నావు కదా అత్తమ్మ, నిమ్మకాయలు కోస్తే మనకి రిజల్ట్స్ ఉన్నాయని. అందరికి యూజ్ అవుతదా అది? ఎవరికైనా కంపల్సరీ. అది ఏదైనా గాని నమ్మకం, మనం నమ్మకం. గట్టిగా నమ్మకం ఓకే. పెట్టుకుంటే ప్రతీది అవుతది. కాదనేది ఏది ఉండదు. మనం పాజిటివ్ మైండ్ తోటి ఉంటే ప్రతీది అవును. అవుతది. లేదు ఎందుకు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అనుకుంటే కాదు అది. కాదు. ఏదైనా రీజన్ ఉంటది. ఏదైనా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. అవును. పాటించుకుంటే మనకే మంచిది గదా. హ్మ్. ఆ! సో యోక్షిత్ పండుకున్నాడు. చాలా డీప్ స్లీప్‌లో ఉన్నాడు యోక్షిత్. తిన్న తర్వాత పండుకున్నాడు. సో మా అత్తమ్మ నేను కుకింగ్ చేసాం. అవును అత్తమ్మ, ఈరోజు నైవేద్యం వండినావా దేవునికి? ఉంది. ప్రతి అమావాస్య, పుణ్యంకి చేస్తాం గదా. అవును. అమావాస్యకి పరమన్నము, పుణ్యంకి పెరుగన్నం. ఓకే. ఈ 2 వారాలు చేసి కొబ్బరికాయ కొట్టి చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. చాలా మంచిది మనకి. హ్మ్. ఇగ పరమాన్నము, ఇగో పచ్చడి, పొద్దున రాగి వావ్! జావ చేసిన, తాగేసినాం అయిపోయింది. ఇంకో కర్రీ వంట ప్రిపేర్ పూజ చేస్తున్నా. గూడా పొద్దున్నే అయిపోయింది. పొద్దున్నే అయిపోయింది. ఇలా మేమిద్దరం. శని జయంతి కూడా గదా అవును. ఈరోజు. గుడికెళ్ళేసి వచ్చిర్రు గదా. నాకు వీలు కాలేదు, నేనెళ్ళలేదు. నేను ఇంట్లోనే దండం పెట్టుకున్నా. సో ఇంట్లోనే నవగ్రహాలకు చదువుకున్నా. అయిపోయింది. అమ్మవారికి పూజ చేసుకున్నా. మేమిద్దరం అయితే టెంపుల్‌కెళ్ళేసి వచ్చినాం సాయి, నేనైతే. ఎవరో ఒకరు ఇంట్లో ఎళ్ళిర్రు గదా. చాలు. అంతే. ఆ! మనిషి ఎళ్ళాలని ఏం లేదు. అమ్మ ఈరోజు ఏందసలు సాటర్‌డే?
ఇవాళ అమావాస్య కదమ్మా, శని జయంతి ఈ రోజు. శని జయంతి అంటే ఉమ్. ఏంటి ప్రత్యేకత ఏంది శని ప్రత్యేకత జయంతికి? ఏముంది, శని బాధతో బాధపడే వాళ్ళు ఓకే. గుడికి వెళ్ళండి, నవగ్రహాల పూజ చేయించుకొని, లేదు వీలు లేదు మాకు అని అనుకుంటే కనీసం నువ్వులు, నేను నువ్వులు, అవును. ఆ, గుడిలో చాలా మంది రష్ ఆ, ఉన్నారు. చాలా అట్లా ద శని ద పూజ, అట్లా ఆయనకు వాళ్ళ కనీసం నూనె వేసినా గానీ కొంచెం శాంతి ఉంటాడు, అంతే. ఓకే. మనకు శాంతి ఉంటది. ఈ రోజు అన్నిటికీ మంచిది, ప్రతి మంచిది. అమాస కాకపోతే ఇలా శని జయంతి కాబట్టి ఓకే. మంచిది.